క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ దినం ప్రభు సంధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము చదవగా విన్నాము. మరొకసారి మొదటి వచనం చదివిన తర్వాత ప్రార్థనతో ముందుకు వెళ్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనము చదవాలని మనం చేస్తూ ఉన్నాను. గణగణలాడు తాళమునై ముందును ప్రార్థించడము. అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఇంతవరకు ఆరాధనలో నీ ఆత్మచేత నడిపించిన విధానంగా స్తోత్రాలు తండ్రి. పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడుచుండగా నన్ను సులువు సాటున మరుగుపరచండి. నాతోనూ మా అందరితోనూ మీ ఆత్మశక్తి చేత మాట్లాడండి. చెప్పబడుతున్న వాక్యము అందరి హృదయంలో ఫలించి తద్వారా వారి జీవితాలు సరిచేసుకుని రాకడలో ఎత్తబడినటువంటి వారిగా చేయమని మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపణ చేస్తూ యేసు దివ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము ఇట్ ఈజ్ ఏ చాప్టర్ ఆఫ్ లవ్, ప్రేమకు సంబంధించినటువంటి అధ్యాయము. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచంలో ప్రేమ లేకపోతే మానవ మనుగడ అనేటువంటిది ఉండదు. ప్రేమ అనేది ఇట్ ఈస్ అటాచ్మెంట్. ఒక వ్యక్తి మీద లేక వస్తువు మీద కావచ్చు, జంతువు మీద కావచ్చు, అవి ఉన్నటువంటి ఆప్యాయతే ప్రేమ. ప్రేమ లేని సమాజాన్ని లోకంలో ఊహించలేము. మానవ జీవిత మనుగడకై ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమను వర్ణించాలంటే ఒక ఆయన చెప్పాడు, ఆకాశం అంతా పుస్తకం అయిపోయినా, సముద్ర జలాలన్నీ ఇంకైపోయినా ప్రేమ మిగిలిపోతుందంట. అంత ఉన్నతమైనటువంటిది ప్రేమ. బైబిల్ అంతటిని ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటే ప్రేమ. నా చిన్నప్పుడు కొత్త నిబంధనలు ఉండేవి, దాని మీదకి రాసి ఉండేది ప్రేమ సందేశం, మెసేజ్ ఆఫ్ లవ్. బైబిల్ యొక్క సారాంశం ఏమిటంటే ఇట్ ఈజ్ ఏ మెసేజ్ ఆఫ్ లవ్. దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమ లేకే బైబిల్. దేవుని ఆజ్ఞలన్నింటిలోకెల్లా, బైబిల్ ఆజ్ఞలన్నింటిలోకెల్లా ముఖ్యమైనది ఏమిటంటే నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించటమే. ఇలాంటి ప్రేమ మనమందరము కలిగి ఉండాలనేటువంటిది దేవుడి చిత్తం. ఆప్యాయత కృపావరాల కంటే శ్రేష్టమైనటువంటిది. ప్రేమ అనేటువంటిది భావపరటన కాకూడదు, భావ ఉద్రేకం కూడా కాకూడదు, కానీ యాక్షన్. ప్రేమ అంటే క్రియ. ఆ ప్రేమను క్రియారూపంగా చూపించడం, అదే నిజమైన ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, ప్రభు ఆయన చెప్పి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావటమే అది నిజమైనటువంటి ప్రేమని చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో. ప్రేమ అనేటువంటిది ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, ఆనందం. ఒంటరితనాన్ని పోగొట్టేదే ప్రేమ. జీవితానికి అర్థం ఉందంటే అది ప్రేమనే చెప్పాలి. ఒక భరోసా,
మానసికమైనటువంటి ధైర్యం తోడు కష్టాలను జయించడానికి ఒక ఔషధం లాంటిదని చెప్పాలా. అంతేకాదు ప్రేమే ఆరోగ్యం. శరీరానికి వ్యాధులు వస్తే మందులు ఉంటాయి, కానీ మానసికమైనటువంటి భౌతికమైనటువంటి వాటికి మందు ఉంటుంది, కానీ మానసికమైనటువంటి వాటికి మందులు ఉండవు, తగ్గదు. దానికి మెడిసిన్ ఏంటంటే ప్రేమే. వుడ్రో విల్సన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒకప్పుడు పరిపాలించాడు. ఆయన అంటాడు, మానవుడు ఒంటరిగా ఉండలేడు, ఉంటే దేవుడు అన్నవ్వాలి, దైవం అవ్వాలి అన్నాడు. తర్వాత చెప్తాడు, ప్రేమే మానవ జీవితం అని చెప్తాడు ఆయన. చూసారా? కనుక ప్రేమ లేనటువంటి జీవితము ఈ లోకంలో ఊహించలేంది. కనుక ప్రియా దేవులారా, బైబిల్లో ఈ అధ్యాయమే పౌలు ప్రేమ గురించి మాట్లాడతాడు. అనగా ప్రేమ ఎంత ప్రాముఖ్యమైంది అన్నటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ వివరించేటువంటి వాడు ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. ప్రేమ అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన జీవితాన్ని సామాన్యమైనటువంటి ప్రజలతో ఎలా పంచుకున్నాడో, అలాగే మనము కూడా మన జీవితం ప్రభు కొరకై ఉన్నటువంటిదిగా సార్థకం చేసుకున్నటువంటి వారిగా ఉండాలనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. చదువుకుంటూ మనం ముందు కొనసాగుదాము. 13వ అధ్యాయము 1వ వచనము. మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను. చాలు పిల్లరా, ప్రేమ లేకపోతే వ్యర్థం. ఏమిటి వ్యర్థము? మనుషుల భాషల్లో నేను మాట్లాడను, దేవదూతల భాషలతో నేను మాట్లాడను. ప్రేమ లేకపోతే వ్యర్థము. సరా, మనుషుల భాష మాట్లాడడం అంటే సువార్త చెప్పినను, ప్రభు పరిచర్య చేసినను. ఒకవేళ నీకు అన్ని లాంగ్వేజ్ల్లో చెప్పవచ్చు, నువ్వు సువార్త పని చేసే దానికంటే కూడా ఏది ప్రాముఖ్యమండి? ప్రేమ ప్రాముఖ్యము. అంతేకాదు దేవదూతల భాషలతోనూ. వాస్తవికంగా దేవదూతలకు భాష ఉన్నట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. కానీ మనసు అనేటువంటిది మాట్లాడుతుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ముఖం కూడా మాట్లాడుతూ ఉంటుంది. దేవదూతలు దేవుడిచ్చిన సందేశాన్ని, దేవుడిచ్చినటువంటి సందేశాన్ని మానవులకు అందించేవే దూతలు. ఆనాడు యూదులు దేవదూతలకు భాష ఉందని నమ్మేవాళ్ళు. కానీ మనసు మాట్లాడుతుంది. దూతలు దేవుని యొక్క అంతరంగాన్ని మానవులకు తెలియజేస్తూ ఉండేటువంటి వారు. ఒకవేళ అలాంటి భాష మాట్లాడినప్పటికి కూడా ప్రేమ లేకపోతే నిర్దుడినే. ఒకసారి మెదక్కు చర్చ్ ఉంది కదా, అక్కడకు దాన్ని కట్టినటువంటి దానికి సంబంధించినటువంటి మిషనరీలు వచ్చారు. చదువుకున్నప్పుడు హైదరాబాద్ ఏఎస్టీసీలో. వాళ్ళని అడిగాను, ఆమె ఇక్కడ కొంతకాలం పనిచేసినటువంటి సంబంధించినటువంటి వాళ్ళు, హౌ యూ ప్రీచ్డ్ హియర్ గాస్పల్ అని అడిగారు. ఎలా ఉంది సువార్త చెప్పావంటే, ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ బట్ ఐ నో ద స్మైల్ ఆఫ్ యూ అన్న. మీతో చిరునవ్వు నవ్వటమే అదే సువార్త అని చెప్పింది ఆమె. చూసారా, వాళ్ళకి భాష లేదు, వారి క్రియల ద్వారా సువార్తను ఆ మెదక్ ప్రాంతంలో వారు చూపించినటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళారా, ఆ మెదక్కు అంటే మెతుకని. ఆ ప్రాంతం ఒకప్పుడు ఆహారం లేకుండా ఉంటే అప్పుడు ఆ మెదక్ జిల్లాలో గంజి వండి వాళ్ళకి పోసేవాళ్ళంట ఆ మిషనరీలు. ఆ పోస్తే అలా బ్రతికారు వాళ్ళు 100 సంవత్సరాల క్రితం.
వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. 2002వ సంవత్సరంలో జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. వాళ్ళు నాతో మాట్లాడారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. చూసారా? అనగా ఆ మిషనరీలు మెదక్కు వచ్చి భాష రాకపోయినా ప్రేమతో వారికి ఏమి కావాలో వారు అందించి వారి యొక్క ప్రేమను వారి యొక్క ముఖం ద్వారానో, నోటి ద్వారానో, భావోద్రేకాల ద్వారానో వారి ప్రేమను వాళ్ళు పంచుకొని వాళ్ళకు కరువులో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారాన్ని అందించారు. ఆ మెతికే వాళ్ళ మెదక్కై జిల్లా అయిపోయింది. చూసారా? అనగా వారు గొప్ప సంఘాలు, చర్చీలు కట్టారంటే వారి ప్రేమను కనపరిచినటువంటి వారుగా ఉన్నారు. నువ్వు మాట్లాడేటువంటి భాష కంటే, నువ్వు చెప్పేటువంటి స్వార్థ కంటే ఏది ప్రాముఖ్యమైందంటే ఇదిగో ప్రేమ చూపించటము చాలా ప్రాముఖ్యమైందని లేఖనము మాట్లాడుతూ ఉంది. 2వ వచనంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా? ప్రవచించు కృపావరాలు, భావి భవిష్యత్తు చెప్పేటువంటి జ్ఞానం నీకు ఉండొచ్చు, మర్మాలు చెప్పేటువంటి దైవశక్తి ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, అన్నీ ఉండొచ్చు. అంతేకాదు గొప్ప విశ్వాసం అనేటువంటిది ఒక పవర్, శక్తి లాంటిది. కానీ ఆ విశ్వాసము కంటే గొప్పది ప్రేమ. బైబిల్ చెబుతుంది, విశ్వాసంతో ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. కొండలు పెకిలించేటువంటి విశ్వాసం ఉండొచ్చు, కానీ ప్రేమ లేదనుకో ఆ కొండ ఎత్తుకెళ్ళి ఎవరి మీద వేస్తామో అర్థం కాదు. అంతేనా? తల్లి మీద వేస్తామో, పిల్ల మీద వేస్తామో. కారణం ఏంటి? ప్రేమ లేదు. ఒకవేళ విశ్వాసంతో కార్యాలు జరగచ్చు. కార్యాలు ఎందుకు జరుగుతాయి? నీకోసం కాదు, దేవుని మహిమార్థమే కార్యాలు జరుగుతాయి. అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు, కానీ ప్రేమ లేకపోతే. చూసారా? చాలామంది అనుకుంటారు నేను ప్రార్థన చేస్తే జరిగిపోయిందని. జరుగుతుంది కాదనంటే ఎవరంటారు? అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని ప్రవచించలేదా అంటారు. కానీ ప్రభు అంటాడు, అక్రమం చేయవన్నారా, మీరెవరో నాకు తెలీదు. ఇదేంటి ప్రభువా, నా ద్వారా అద్భుతాలు జరిగినాయి కదా, నేను ఎన్నో చేశాను, నీ కొరకు చేసావు, అవి నీ కోసం జరగలా, ఎవరి కొరకు? దేవుని నామం కొరకై జరిగాయి. ప్రభువుని వాడుకున్నాడు. కనుక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే కృపావరాల కంటే, విశ్వాసం కంటే ప్రాముఖ్యమైనది ప్రేమ అని 2వ వచనంలో చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియాజనులారా, ప్రేమ గొప్పది. ప్రేమ అనేటువంటి మాట బైబిల్లో 5 మాటలు వాడబడ్డాయి. యేసు ప్రభు చూపినటువంటి ప్రేమ ఏమిటంటే అది అగప్పే ప్రేమ అంటారు. అనగా ప్రతిఫలము ఆశించింది ప్రాణాన్ని ఇచ్చేదాన్ని అగప్పే ప్రేమ అంటారు. గ్రీక్లో ఆ మాటకు అగప్పే అని వాడబడింది. ఎరోస్ అనేటువంటి మాట వాడబడింది. ఎరోస్ అంటే భార్య భర్తల మధ్య లైంగిక సంబంధమైన ప్రేమను ఎరోస్ అనే మాట వాడబడింది. కుటుంబాల మధ్య, పిల్లల మధ్య ప్రేమాప్యాయతను వివరించడానికి స్టోర్చ్ అనేటువంటి మాట వాడబడింది. స్నేహితుల మధ్య వాడబడేటువంటి మాట ప్రేమను ఫిలియో అనేటువంటి మాట వాడబడింది. 4వదిగా ఇక్కడ ఈ ప్రేమను వివరించడానికి వాడబడిన మాట ఏమిటంటే అగప్పే, అనగా తన ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ, స్వార్థం లేనిటువంటి ప్రేమ, ఫలితం ఆశించినటువంటి ప్రేమ. యేసు ప్రభు చూపినటువంటి ప్రేమ ఏదంటే
ఈ అగప్పే ప్రేమను చూపించాడు ఆయన. ఆయన నీ అందరి నుంచి ఏ ప్రతిఫలం ఆశించలేదు. ఆయనే మనకు మారుగా మృతి చెందినటువంటి ప్రేమ అగప్పే ప్రేమ, యేసు ప్రభు చూపినటువంటి ప్రేమ. ప్రియులారా, ఈ ఫిలియో ప్రేమ అనగా స్నేహితుల మధ్య ప్రేమ మారిపోతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ నాటకాల బుటకాలు కూడా సాగొచ్చు. ఈరోజు శృంగార సంబంధమైన ప్రేమ కూడా ఇట్స్ నాట్ ఒరిజినల్. కానీ ప్రభు చూపేటువంటి ప్రేమ ఏంటి తెలుసా? అగప్పే అనగా తన ప్రాణము నీ కొరకు పెట్టాడు. అలాగే అలాంటి ప్రేమను ఈ లోకంలో కలిగి ఉండాలని, ఆ ప్రేమలో మనం అభివృద్ధి చెందాలని. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది ఎప్పుడు మోసం అనేది ఉండదు. ప్రభు ప్రేమ అది మోసపూరితమైనటువంటిది కాదు. ఈ లోకంలో ప్రేమిస్తున్నానని చెప్పచ్చు, కానీ అది అంతరంగంలో నుంచి వస్తుందో పెదాల నుంచి వస్తుందో ఆ ప్రేమ ఎప్పుడు మారిపోద్దో తెలియదు. కానీ అవసరాలు బట్టి ప్రేమ మారుతుంది. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది నిరంతరము కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ. అలాంటి శాశ్వతమైనటువంటి ప్రేమ యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఇప్పటికే కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సువార్త అందింది. చాలా వరకు భాష రాకపోయిన ప్రాంతాలకి, సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలకి వెళ్ళి దేవుని పరిచర్య చేశారంటే వారికి తెలుసు దేవుని ప్రేమ ఏంటో. క్రీస్తునందు ప్రియులారా, ఆ ప్రేమను కలిగి ఉండడమే దేవుని కలిగి ఉండడం. ఎందుకో తెలుసా? బైబిల్ చెబుతుంది ఆయనే ప్రేమ స్వరూపి. ఆయనే ప్రేమ. నువ్వు ప్రేమ చూపిస్తున్నావంటే దేవుని చూపించగలుగుతావు. ప్రేమ లేకుండా అన్నీ చేయొచ్చు, కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనము ఏమీ కూడా ఉండదని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటున్నాం. ప్రియులారా, 3 పైన వచనాల్లో ప్రేమ వ్యర్థమని, ప్రేమ చూపకపోతే వ్యర్థమని మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం చదువుదాము. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూసారా? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను అంటే ప్రేమ లేకుండా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఉపయోగం ఉందా? నీ ఆస్తి అంతా పంచిపెట్టచ్చు, దానివల్ల ప్రయోజనము లేదు. బాధ్యతగా అన్నీ చేయొచ్చు, బాధ్యత కంటే కూడా మోర్ దాన్ రెస్పాన్సిబిలిటీ. లవ్ ఈజ్ గ్రేట్, ప్రేమ గొప్పది. కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రియులారా, నీకున్న శరీరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ దేవుని కొరకు నీకున్న ఆస్తి, నీకున్నటువంటి శరీరాన్ని, సర్వత్రాన్ని త్యాగం చేసి ప్రేమ లేకుండా సేవ చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. చూసారా? అనగా మోర్ దాన్ మినిస్ట్రీ, మోర్ దాన్ యువర్ బాడీ, మోర్ దాన్ యువర్ ప్రాపర్టీ, లవ్ ఇస్ గ్రేట్. నీకున్న సమస్తమన్నీ కూడా నువ్వు త్యాగం చేయొచ్చు. అలా చేయడాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? అబ్బా ఎంత చేస్తున్నాడు అనుకుంటాం. కానీ వాక్యం మాట్లాడుతుంది, ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని చేసినా, ఇవన్నీ చేసి తోటి సహోదరుని ప్రేమించకుండా
తోటి వారిని ఇబ్బంది పెడుతూ నేను దేవుణ్ణే ప్రేమిస్తానంటే శక్యమా? వాస్తవం అది కాదు కదా. అందుకనే నా శరీరాన్ని కాల్చబట్టుకు ఇచ్చున్నాను, నాకున్నది సమస్తం త్యాగం చేశాను. ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలున్నటువంటి నీవు ప్రేమ చెప్పడమే కాదు, ఐ లవ్ యూ అని చెప్పచ్చు. మోర్ దెన్ దట్, లవ్ ఈజ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ప్రేమిస్తున్నానని పెదాలతో చెప్పచ్చు, కానీ ఆ ప్రేమ క్రియారూపం దాల్చిపోతే ఆ ప్రేమ వల్ల ప్రయోజనము లేదు. ప్రభువులంటి అగప్పే ప్రేమ మనం ఈ లోకంలో చూపాల్సినటువంటి వారు ఉన్నామని చెప్తుంది. ఈ బైబిల్లో 11వ అధ్యాయం దగ్గర ఎక్కడ కూడా ప్రేమ ఎలా ఉంటుందో చెప్పలా, హౌ ఇట్ ఈజ్ అన్న చెప్పలా ఎక్కడ. కానీ ఆ ప్రేమ ఎలా చూపాలో అన్నటువంటిది లేఖనంలో మనము చూడగలుగుతాం. 4వ వచనం చదవమ్మా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చాలు పిల్లరా, ఆ ప్రేమ అనేటువంటిది ఆ క్రియారూపంలో ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును, ఊర్పడుతుంది. ఎంతకాలము? అంతవరకు సహించిన వాడే ధన్యుడు. ఆ ప్రేమ ఎంతకాలం చూపాలి? అంతవరకు కూడా. ప్రభు వస్తానన్నాడు, ఇంకా రాలేదు. అంతవరకు సహించిన వాడుకుంటేనే నువ్వు పరలోకంలో చేరతావని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే అది సహించేటువంటిదిగా, దీర్ఘశాంతము వహించేటువంటిదిగా, అనగా ఓపిక కలిగినటువంటిదిగా ఉందని మనము లేఖనంలో చూస్తగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, దయ చూపించును. ప్రేమ ఇతరుల ఎడల దయను కలిగించేటువంటిదిగా ఉంటుంది. ప్రేమ మత్సరపడదు. మత్సరపడదంటే అసూయపడదు. యేసు ప్రభువును ఎందుకు అప్పగించారు? ఆయన్ను ఎందుకు శిలువ మీద చేశారు? ఆయన్ను ఎందుకు ఒకరిదొక 40 దెబ్బలు కొట్టారు? ఆయనలో దేశం ఉందా? ఆయనలో పాపం ఉందా? లేదే. ఎందుకంటే ఆయనలో వారికి ఏ తప్పు లేదు, వారి కేకలే తెలిసినవి. కానీ ఆయన అప్పగించడానికి కారణం ఏంటి తెలుసా? మత్సరము, అసూయ. ఆయన వెంబడిస్తున్నటువంటి వారిని చూసి, ఆయన చేస్తున్నటువంటి కార్యాలు చూసి అసూయ. క్రీస్తునందు పిల్లరా, ఎవరు అసూయ వారినే తినేస్తుంది. యేసు ప్రభువును శిలువ మీదకి ఎక్కించారు, హత్య చేశారు. ఆ యూదులు కొన్ని లక్షల మంది హిట్లర్ చేత హత్య చేయబడ్డారు, చనిపోబడ్డారు. చూసారా? యేసు ప్రభువును అధికారం ఉందని సిలువేయండి అన్నారు. తరువాత వారు ఏ కొలత కొలిచారో ఆ కొలతే కొలబడింది. ఇలా అందుకనే ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడేటువంటిది కాదు. క్రీస్తునందు ప్రియా దేవులారా, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. సరా, ఇతరులకు ఏమైనా కీడు జరిగినప్పుడు అరే అగట్టగా జరగాలరా అనుకోదు ప్రేమ. ఎందుకో? ప్రేమ నిలకడగా ఉంటుంది. ప్రేమ శాశ్వతమైనటువంటిదని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 5వ వచనం చదువుదాము. అమర్యాదగా నడవదు,
కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోలేదు. చాలు పిల్లరా, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. అంటే ఇతరులను ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? గౌరవించేటువంటిదిగా ఉంటుంది. పౌలు తిమోతితో మాట్లాడుతూ ఎఫెసీలో పరిచారకులను ఏర్పాటు చేయమంటూ ఒక మాట రాస్తాడు పౌలు. పరిచారకులు మాన్యులై ఉండవలను. మాన్యులు అంటే ఏంటి అమ్మా? మాన్యులు అంటే ఎవరు? లోకమాన్య బాలగంగర్ తలాక్ అంటారు. అంటే ఇతరులను గౌరవించేటువంటి వారు సంఘ పరిచారకులుగా ఉండాలి. ఏ ఒక్కరిని ద్వేషించేటువంటి వారుగా ఉండకూడదు. ఎందుకు? అందరూ మా తండ్రి బిడ్డలమే. ఎక్కడ ద్వేషం ఉంటుంది? ఎక్కడ అమర్యాద ఉంటుంది? ఎక్కడైతే దేవుని ప్రేమ యందు నిలిచి ఉండమో అక్కడ అమర్యాద ఉంటుంది అనేటువంటిది వాస్తవం. కానీ ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, ప్రేమ అమర్యాదగా ఉండదు, సప్రయోజనముకు విచారించదు. సప్రయోజనం అంటే సెల్ఫ్, నా గురించి నేనే, పక్కన ఎడపోయిన బాధ లేదు, ఏమైపోయిన బాధ లేదు, అదే సప్రయోజనం అంటే. కానీ ప్రియులారా, ఇతరుల సంతోషంలో సంతోషించడం అనేటువంటిది దేవుని చిత్తం. అందుకనే యేసు ప్రభు పేదలతో పాటు ఉండేటువంటి వాడు. మరి ఆ మార్తలైనటువంటి ఆ బేతనియోకి వెళ్ళి అక్కడ సమయం గడిపేవాడు, వారితో ఉండేటువంటి వాడు. ఆయన సామాన్యులతో సంచరించేటువంటి వాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, కానాను స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమాజంలో హట్టడుగున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన దేవుని ప్రేమను పంచుకున్నాడు. కనుక ప్రియులారా, ప్రభువు ఆయన ప్రేమలో జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, సప్రయోజనములకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు. చదువమ్మ మాట. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చూసారా? అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు, త్వరగా కోపపడదు. కోపపడతాం పాపం కాదు, కానీ కోపడు కానీ పాపము. కోపం లేకపోతే కరెక్ట్ అవ్వదేది. కోపం ఉండాలా. మనిషి అన్న తర్వాత కామ క్రోధ మదమాత్సల్యాలు ఉండాలా. అవి ఉంటేనే సమాజం మనుగడ ముందుకెళ్తుంది. కానీ సూర్యుడు అస్తమించే లోపు నీ కోపము. బైబిల్లో ఎక్కడ కోపపడతానల్లా. కుమారుని శిక్షించిన తండ్రి కుమారునికి విరోధి. చూసారా? అందువల్ల శిక్షించాలి. ఆ శిక్షలో నుంచే డిసిప్లిన్ అనేటువంటి మాట వచ్చింది. క్రమశిక్షణ కలగాలంటే శిక్షించాలంటే కోపపడాలి. కానీ ప్రేమ త్వరగా కోపపడదంటే అక్కడ ఎలా ఉండదు? అది త్వరగా కోపపడదు అనగా దీర్ఘశాంతము వహించేటువంటిదిగా ఉంది. అనగా పిల్లరా, పదే పదే ఇతరులను దేశించేటువంటి వారంగా ఉండకూడదని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. 6వ వచనం చదువుదాము. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. చాలు పిల్లరా, దుర్నీతి అందు సంతోషపడక. దుర్నీతి అంటే ఇతరులకు హాని కలిగినప్పుడు మనము సంతోషించేటువంటి వారంగా ఉండకూడదు. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎట్లా మారుతుందో చెప్పలేము. అందుకని దుర్నీతి జరగవచ్చు, జీవితంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఏ క్షణమైనా ఎలాగైనా మారవచ్చు. ఈ రాజ్యంలో ఏది శాశ్వతం కాకపోవచ్చు ఈ లోకంలో. కానీ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దేని ఎందుకు సంతోషించాలి? నిజాయితీ, నీతి, పరిశుద్ధత,
నీతి మార్గంలో అనగా ప్రేమ అనేటువంటిది భావోద్రేకము కాకూడదని ఈ వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రియాజనులారా, మనం ఎలాంటి ప్రేమను కలిగినటువంటి వారంగా ఉంటున్నాం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుర్నీతి విషయంలో సంతోషించుకోకుండా ఉండాలని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. 7వ వచనము, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. చాలు, బైబిల్ చెబుతుంది అన్నిటినీ తాలుకొనును అంటే కష్టాలను కూడా ఓర్పు కలిగి ఉండడం. అన్నిటినీ నిరీక్షించును, ఒక నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని అనగా ఇతరుల విషయాలు అవమానం కలిగినప్పుడు దీర్ఘశాంతం వహించేటువంటి వారిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమని, అన్నిటినీ పరీక్షించి ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలని మనము సెలవిస్తా ఉన్న వాక్యం. ఇలారా నిరీక్షణ కలిగినటువంటి జీవితంగా మనం ఈ లోకంలో ఉండాలి. 9వ వచనం చదువుదాము. మనము కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవర్తించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. చాలు పిల్లరా, బైబిల్ సెలవిస్తూ ఉన్నది కదా, మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవర్తిస్తూ ఉన్నాము. మన జ్ఞానం, అవగాహన అంత పరిమితమైనటువంటిది. ఈ లోకంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. సుమారుగా ప్రపంచంలో 200 శాస్త్రాలు ఉన్నాయి. ఆ 200 శాస్త్రాలు కూడా అన్నీ తెలుసున్నటువంటి వారు ఎవరు ఉండరు. కారణం ఏంటంటే మనకు కొంతవరకే జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగేటువంటి వారంగా ఈ లోకంలో ఉండకూడదు. కారణం ఏంటంటే మనం కొంత మట్టుకే వెరుగుదాము, కొంత మట్టుకే ప్రవర్తించున్నాము, కానీ మన జ్ఞానము పరిమితమైంది. అయితే కింద వచ్చినది అమ్మా, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది అనగా ప్రభు యొక్క రాకడ, పరలోకము పూర్ణమైంది. అక్కడ మన జ్ఞానం ఎందుకో కూడా పనికిరాదు. చూసారా, ఈ లోకంలో నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా అది సంపూర్ణమైనటువంటిది కాదు. ఎందుకంటే ప్రభు ఎదుట పరలోకంలో మనకున్నటువంటి జ్ఞానము అసంపూర్ణమైనటువంటిదని లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. తర్వాత వచ్చిన చదవమ్మా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతుని, పిల్లవాడి వలె తలంచుతుని, పిల్లవాడి వలె యోచించుతుని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేస్తున్నా. చాలు పిల్లారా, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు ఒకప్పుడు జ్ఞానం లేనివాడుగా ఉన్నాను, ఒకప్పుడు ప్రేమ లేనటువంటి వాడుగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. అనగా నా పరిపక్వతలో మార్పు వచ్చింది. ఒకప్పుడు నిష్ప్రయోజనంగా ఉన్నాను, ఒకప్పుడు దేవుడు ఎరగినటువంటి ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. ఇప్పుడైతే నేను పెద్దవాడిని అయ్యాను, నేను పరిపక్వతలోకి వచ్చాను, నాలో మార్పు కలిగింది. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు కదా, పూర్వము దోషకుడును, హింసకుడును, కానీ ఇప్పుడు పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడును. ఒకప్పుడు ప్రధాన పాపిని, ఆ పౌలు ఇక్కడ అన్నాడు, ఒకప్పుడు పిల్లవాడిగా ఉన్నాను, నాలో ప్రేమ లేదు, ఇప్పుడు నేను పరిపక్వ దశకు నేను చేరుకున్నాను. క్రీస్తునందు ప్రియాజనులారా, మన పరిపక్వతలకు వచ్చామా, ఇంకా పిల్లవాడి చేష్టలోనే ఉన్నామా? పౌలు అంటాడు, ఒకప్పుడు నువ్వు పాలతో పెంచాలి మిమ్మల్ని, ఇంకా పాలదశలోనే ఉన్నావు మనము. క్రీస్తునందు ప్రియబిడ్డ, ఎలాగున్నావు? దేవుని యొక్క ప్రేమలో నువ్వు ఎదగాలనేటువంటిది. ఒకప్పుడు స్వార్థపూరితమైనటువంటి జీవితము,
ఇప్పుడు అనేకులకు ప్రయోజనకరమైనటువంటి జీవితము మనకి లోకంలో కలిగిక్కను పిల్లవాని వలె మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా భద్రంగా ఉంటూ ఉన్నాం. 12వ వచనం చదవమ్మా. ఇప్పుడు అర్థంలో చూచినట్లు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూచము, ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో నిలిచినది, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇప్పుడు అర్థంలో చూసినట్టుగా చూస్తున్నాము. అర్థంలో ఎలా కనబడుతుంది? మసగ్గా కనబడుతుంది. మైసూర్ ప్యాలెస్ను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్యాలెస్లో ఎంటర్ అవగానే ఎట్టెళ్ళినా సరే ఒక అర్థంలో కనబడతామంటాం మనం. అట్లా స్ట్రక్చర్ చేసే రాజుగారి నివాసం అది మైసూర్లో. ఆ అద్దం కూడా సరే కనబట్లా. ఏంటి రాజుగారు ఎలాంటి అద్దాన్ని చూశారంటే ఆయన ఉండగా బాగుంది ఆ అద్దం, ఇప్పుడు ఏమైపోయింది, అది మసక మారిపోయింది రాజుగారి అద్దం. అలాగే ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాము, దేవుని ప్రేమ గురించి వింటున్నాము, కొంతమందికే తెలుసు, కానీ ప్రభు ఎదుట మనము సంపూర్ణం కాబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు పిల్లరా, ఇప్పుడు ప్రేమను అర్థం వలె చూస్తున్నాము, ఇప్పుడు దేవుని అర్థం వలె చూస్తున్నాము. కానీ ఆయన వాక్యాన్ని వింటున్న వాక్యమైన దేవుణ్ణి, ఆయన మహిమను చూస్తున్నాం, మనము చూడట్లేదు కదా. ఆ మహిమను పరలోకములో మనము చూడబోతున్నాం. కనుక క్రీస్తునందు ప్రియులారా, ముఖాముఖిగా ప్రభువును చూసేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడంటే ప్రేమను కలిగి ఉన్నటువంటి వారంగా ఉన్నప్పుడు, ఆయనను పూర్తిగా ఎరిగినటువంటి వారంగా ఉంటాం. 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. చూసారా, ఈ మూడు విషయాలు. కాగా అంటే పైన చాలా విషయాలు చెప్పాడు. వాటి తర్వాత కాగా విశ్వాసము. విశ్వాసం అంటే వాగ్దానంతో కూడుకున్నది, వాగ్దానం కంటే గొప్పది ప్రేమ. నిరీక్షణ, ఒక ఆశ ఉంది మనకు, పరలోకాలకు వెళ్తామని ఆశ కంటే గొప్పది ప్రేమ. మూడవదిగా నిలిచేది ప్రేమ. ఎందుకో తెలుసా, ప్రభువును మనం డైరెక్ట్గా పరలోకంలో చూస్తాం. అక్కడ విశ్వాసంతో పని లేదు, ప్రభువును చూసాం కాబట్టి. నిరీక్షణతో పని లేదు, ప్రభువు మనం ఎదుర్కొన్నాడు కాబట్టి. కనుక పిల్లరా, నిరీక్షణ కంటే విశ్వాసం కంటే ఏది గొప్పది? ప్రేమ గొప్పది. పిల్లరా, ఆ ప్రేమే అటాచ్మెంట్. ఎవరితో ఉన్నది అటాచ్మెంటు? మన సావాసం అయితే తండ్రితోనూ కుమారుడు యేసుక్రీస్తుతో ఉంటే నీవు ఆ పరలోకంలో ఆ నిజమైనటువంటి ప్రేమ పరిపూర్ణతను అనుభవించేటువంటి వాడిగా ఉంటావు. కనుక ప్రియా దేవులారా, ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉండటమే దేవుని ఆజ్ఞ నెరవేర్చడము. ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఈ లోకంలో ప్రేమ చూపించేటువంటి వారు ఉంటే నేను అనుకుంటాను పరలోకమే అక్కడ చూస్తాం మనం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అదే పరలోకం, అక్కడే దేవుడు ఉంటాడు, అదే దేవుడి నివాసం. అలాంటి ప్రేమ కలిగిన వారుగా క్రీస్తు కృపలో ముందు కొనసాగుదాము. దేవుడి మాటలు ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచి ప్రార్థించుదాము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ పరింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సు పొందట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివినామని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉంది, కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.